కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైనా సరే ఇలాంటి మాటలు సామాజిక మాధ్యమాల్లో కానీ ఒక స్త్రీల మీద కానీ ఎవరి మీదైనా సరే బాడీ షేమింగ్ అనేది చేయడం ఎంత తప్పు అనేది కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి అనేది తెలుస్తుందండి. ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ ఇదే మొదలు పెట్టడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. ఇలాంటి ఎవరు చెయ్యకుండా ఉంటారని, ఇదొక గుణపాఠంగా మారుతుందని నేను అనుకుంటున్నానండి, భావిస్తున్నాను. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ నమోదైందా? మీరు ఒక లా స్టూడెంట్గా కూడా ఉన్నారు. సో ఏంటి కేసులు, అంటే ఏమేమి పెట్టారు, ఎట్లా, ఏంటి ప్రాసెస్, ఏంటి, ఏం చెప్పారు? నేను ఎఫ్ఐఆర్ నమోదయ్యిందండి. ఐటీ యాక్ట్ 2002, 2008 ఇంకా సెక్షన్స్ ఐపీసీలో 353 క్లాస్ 2, క్లాస్ 3 అయ్యినాయండి. అది కూడా ఏంటంటే ఈ డిఫామేషన్ లాగా ఇది ఒక అసాల్ట్ లాగా అయ్యిందండి. అసాల్ట్ కేసు నమోదయ్యింది దీని మీద. అంటే ఇప్పుడు చాలా మంది కూడా అప్పుడు వల్లభనేని వంశీ మీకు తెలిసే ఉంటుంది, సో రోజా మీకు తెలిసే ఉంటుంది, సో వీళ్ళు కూడా చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. కొడాలి నానిపైనే పెట్టడానికి కారణం ఏంటి, కేసు పెట్టడానికి? నేను వీళ్ళు ఒక్కరి మీదనే కాదండి, నేను ఎవరు మాట్లాడినా కూడా ఇలాగ చూసి యువత ఇన్స్పైర్ అవుతుందేమో అనేసి నేను కంప్లైంట్లు చాలానే పెట్టాను. కానీ కొడాలి నాని గారి మీద కేసు నమోదైంది. నిన్న నేను కొడాలి నాని గారి మీద కంప్లైంట్ ఫైల్ చేశాను. దివ్యేష్ గారు, అంటే కొడాలి నాని, రోజా వీళ్ళే ఇవి మరీ దారుణంగా ఉన్నాయండి ఈ మాటలు. అవును, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పటి ముఖ్యమంత్రి. సో పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏదో, నా వెంట్రుక పీకలేరు, పవన్ కళ్యాణ్కు 3 పెళ్లిళ్ళు 2 పళ్ళిళ్ళు, పిల్లల ముందు కూడా అంటే ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, అంతకు మించి కూడా మాట్లాడారు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకోలేము. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వేసిన వీడియోలో కూడా అతను అదే మాట అన్నాడు. చివరిలో కట్ చేసాం, చాలా మాట్లాడుతూ ఏం పీక్కుంటావో పీక్కో, అదే మాట జోగి రమేష్ అన్నాడు. అది జోగి కాదు మేడం, ఏంటది ఇంటి పేరు మార్చారు కదా, రోగి రమేష్. ఏం పీక్కుంటావో పీక్కోమని అతను అన్నాడు సభలో. అదేవిధంగా మనం ఎవరు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా. సరే, ఇంకొక డౌట్ నాకు, మీరు సరే నేను అడుగుతాను. సరే, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినవన్నీ రికార్డ్స్లో ఉంటాయి కదా. ఇప్పుడు రికార్డ్స్లో వాళ్ళు మాట్లాడిన చాలా మాటలు లేవు అని ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు. కొద్దిమంది కూడా ఇంతకుముందు మాట్లాడారనమాట, అందులో రికార్డ్స్లో లేవు, వాళ్ళు ఏ విధంగా బూతులు మాట్లాడారో కొన్ని అంశాలు. సో ఏంటి దీనికి సంబంధించి ఏం చేయొచ్చు, ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ రికార్డుల్లో వీళ్ళు ఆ తొలగించిన క్లర్క్ రేపొద్దున సస్పెండ్ అవుతాడు. ఎందుకంటే ఆ మాట్లాడిందంతా ఇవాళ లైవ్లో ఉంది. అవును, మీరు లైవ్ ట్రాన్స్మిషన్ ఆ రోజు మనం చూసాం కదా. ఇప్పుడు ఏవైతే తొలగించారన్నారో అవన్నీ మనకు లైవ్లో దొరుకుతాయి. మీరు వెళ్ళి కనుక యూట్యూబ్లో వెతికినట్లయితే ఇప్పుడు కొడాలి నాని అని కొడితే అదన్ని మాటలన్నీ వస్తాయి, సభలో అన్న మాటలన్నీ వస్తాయి. ఇవాళ సోషల్ మీడియా శక్తివంతమైన సాధన, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఏంటి, దీన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ సోషల్ సైకోల బారి నుంచి సమాజాన్ని విముక్తం చేస్తామనే హామీతో ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. దానికి బాధ్యతగా తీసుకోవాలి. మొన్న కూడా శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడు, సోషల్ సైకో అబ్యూజ్డ్ ఒక ప్రివెన్షన్ యాక్ట్ కావాలని అడిగాడు. ఒక నిరోధక చట్టం తీసుకురావాలి, ఒక అట్రాసిటీ యాక్ట్ లాగా ఇది కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలంటున్నారు. రేపు ఈ సెషన్స్లో పెడతారా, వచ్చే సెషన్స్లో పెడతారా? మొత్తానికి వీళ్ళకి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్తో వీళ్ళు వెళ్ళారండి. ఏది పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, చంద్రబాబు ఇచ్చాడు, లోకేష్ ఇచ్చాడు. ఏది హలో ఏపీ, బై బై వైసీపీ అన్నారు. ప్రజలు ఆ స్లోగన్కి వాళ్ళు మద్దతు ఇచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు కావాల్సిందేంటి, మీరు సైకో పోవాలన్నారు, ఆ పాటలు వినిపించారు, మీకు అందుకని ఓట్లేసాం కాబట్టి మీరు సైకోని పోగొట్టాలి. సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట. గుడివాడ నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది ఎవరైనా ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తాడు. ఒక గొప్ప మహనీయులు పుట్టినటువంటి ఆ నియోజకవర్గం ఇవాళ ఎవరు, కొడాలి నాని. గుడివాడకు అతను తెచ్చినంత చెడ్డ పేరు, అదేదో గడ్డం గ్యాంగ్ అంట. గుడివాడలో ఆ గడ్డం గ్యాంగ్ అరాచకాలు. చెడ్డ పేరు అంటున్నారు సార్, శ్రీనివాస్ గారు చెడ్డ పేరు అంటున్నాడు.
ఎవడరావాడు అన్నది నేను కొడివాడ క్యాసినో తీసుకొచ్చా, నన్ను మించినోడు ఎవడన్నాడు కొడాలి నన్ను? క్యాసినో. దౌర్భాగ్యం. అందుకే కదా ఇప్పుడు 50,000 ఓట్లతో ఓడించింది. 50